ఈరోజు మనం మన వీడియోలో డీమార్ట్కి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చూసేద్దాం. డీమార్ట్ అనేది చాలా పెద్ద షాప్ అనమాట. ఇందులో మనకి దొరకని వస్తువులు అంటూ ఉండవు. డీమార్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉంటే వాటిని అయితే లోనికి అలో చేయరు. హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఏవైనా సరే మనం బయటే పెట్టుకొని లోనికి అయితే వెళ్ళాలి. లోనికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మనకి చెక్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు. వారు చేసే పని ఏంటంటే ప్రతి ఒక్కరిని చెక్ చేయడం, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు. ఎవరిని కూడా చెక్ చేయకుండా లోన్కి అయితే అస్సలు పంపరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే A to Z అన్ని గ్రాసరీస్ ఉంటాయన్నమాట. పికిల్స్, సోప్స్ అన్నీ ఒకటేమిటి అన్నీ ఉంటాయి. బిస్కెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా డీమార్ట్లోన అవైలబుల్గా దొరుకుతుంది. మీరు ఈ ముందు సెక్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నార్మల్గా దొరుకుతాయి అనమాట. అంటే కేజీ 2 కేజీ అలాగే మనం తీసుకోవచ్చు. అంటే రాగి పిండి, పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, శనగపిండి, గోధుమ నూక, పల్లీలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ కేజీ కావాలంటే కేజీ అలా తీసుకోవచ్చు. అవన్నీ కూడా బిల్లింగ్ ఇక్కడ చేస్తారు. ఇంకా రైస్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఈ సెక్షన్లో చూసుకున్నట్టయితే మసాలా దినుసులు అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఈ సెక్షన్లో చూసుకున్నట్టయితే మనకి చింతపండు అవన్నీ అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే జ్యూసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు థమ్స్అప్పే కాదు వాటర్ బాటిల్స్ కూడా లోన్ అమ్ముతారన్నమాట. ప్రతి ఒక్క కూల్ డ్రింక్ ఉంటుంది, అంటే ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క దాని మీద కూడా కొంత ఆఫర్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ పౌడర్స్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట. అసలు ఏది దొరకదు అనేది ఉండదు. ఇక్కడ షాంపూలు ఉన్నాయి, ఫేస్ వాషెస్ ఉన్నాయి, ఫేస్ మాస్కులు ఉన్నాయి, ఫేస్ సీరమ్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా డీమార్ట్లో అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే కొన్నింటి మీద buy 1 get 1 ఆఫర్స్ ఉంటాయి. అలాగే కొన్ని సగం రేటుకే ఇస్తారన్నమాట. బాగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా మనకి చూడగానే తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఒకటి కొందామని డీమార్ట్కి వెళ్తే మనం 2-3 కొనేసుకొని ఖచ్చితంగా ఇంటికి అయితే వస్తాం. మనం ఏ పని మీద వెళ్తామో ఆ పని కాకుండా మిగిలిన సరుకులు కూడా మనం తీసుకొని ఖచ్చితంగా వస్తాం. వాళ్ళ మోటో కూడా అదే. ప్రతి ఒక్కటి షాప్లో మెన్షన్ చేశారు అంటే పెట్టారు అంటే కస్టమర్ని బయటకు పోనీయకుండా అన్నీ కొనించేలా చేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పెడతారు. అలాగే కొన్నిటి మీద మనకి సర్ప్రైజింగ్ డిస్కౌంట్లు కూడా ఇస్తారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రష్లు, పేస్ట్లు, సామాన్లు తోమిన సబ్బులు, ఒక్కటేమిటి మన ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా డీమార్ట్లో మనకి అవైలబుల్గా దొరికేస్తుంది. ఈ సెక్షన్లో చూసుకున్నట్టయితే అన్ని రకాల సోప్స్ అయితే నీట్గా పేర్చడం జరిగింది. ఇక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షను నీట్గా డివైడ్ చేసి కస్టమర్కి ఈజీగా ఉండేలాగా అన్నీ కూడా సర్దుంటారన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మెన్స్ వేరు, కిడ్స్ వేరు, అలాగే ఉమెన్ వేర్ అనేది ఉంటుంది. ఇక్కడ షర్ట్లు, ప్యాంట్లు అన్నీ ఉంటాయి, స్పెట్స్ ఉంటాయి. అలాగే ఇదే ఫ్లోర్లో మనకి స్లిప్పర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, కిడ్స్కి సంబంధించిన అన్ని రకాల చెప్పులు కూడా ఈ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఈ ఫ్లోర్లోన అలాగే నైట్ వేర్స్ అన్నీ కూడా, అంటే బట్టలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇందులో అయితే ఉంటుంది. చెప్పులు కూడా ఇదే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం గ్రాసరీస్ కొనడానికి వచ్చి పైకి ఒకవేళ వెళ్ళామంటే ఏదో ఒక డ్రెస్ కానీ, స్లిప్పర్స్ కానీ ప్రతిసారి వెళ్ళడం ఏదో ఒకటి ఖచ్చితంగా అదర్ ఐటమ్స్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. నాట్ ఓన్లీ మీ, ఎవరు వెళ్ళినా సరే అదే చేస్తారు. మనం ఒకదానికి వెళ్ళి 2-3 ఖచ్చితంగా కొనేసుకొని వస్తామన్నమాట. ఖచ్చితంగా డీమార్ట్లో జరిగేది ఇదే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా మెన్స్ వేర్కి సంబంధించి జీన్స్, షర్ట్స్ అవన్నీ కూడా దేనికి అది సపరేట్గా అయితే చేసి అయితే ఉంచుతారు. కొంచెం ముందుకెళ్తే ఉమెన్స్ వేర్ కూడా ఉంటుంది, కిడ్స్ వేర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి బై చేయడం అయితే తప్పనిసరి. అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అంటే ట్రయల్ రూమ్స్ అన్నమాట. ఇది మొత్తం చూసుకున్నట్టయితే ఉమెన్ వేర్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం వెస్ట్రనే కనిపిస్తుంది. అంటే వెస్ట్రన్కి సంబంధించిన టాప్స్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కలెక్షన్స్ అయితే కనిపిస్తాయి మనకి. శారీస్ అవేంటి అవైలబుల్గా ఉండవు డీమార్ట్లో. టాప్స్, లెగ్గిన్స్
జీన్ ప్యాంట్స్ ఇవైతే ఉంటాయి. ఇదంతా కిడ్స్ వేర్. కిడ్స్ వేర్లో కూడా మంచి మంచి టాప్స్ బాగున్నాయి. చిన్నపిల్లలు ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ మనం ఏదైతే కొంటామో వాటన్నింటినీ మనం ట్రయల్ వేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. కొన్నింటిని మాత్రమే అలో చేస్తారు. ఎందుకంటే అక్కడ ట్రయల్ రూమ్ దగ్గర వాళ్ళ మనుషులు అయితే ఉంటారు. కొన్నింటిని మాత్రమే ట్రై చేయడానికి వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. ఇది సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే బుక్స్, కిచెన్ ఐటమ్స్ బాగా ఉంటాయి. కిచెన్ ఐటమ్స్కి సంబంధించి స్టీల్ ప్లేట్స్, కుక్కర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియోలో మీరు అవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ సాఫ్ట్ టవల్స్. ఇక్కడ డోర్ కర్టన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసుకోండి డోర్ మ్యాట్స్ అయితే ఉన్నాయి. ఇటువైపు ర్యాక్లో ఉన్నవన్నీ కూడా డోర్ కర్టన్స్. ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా డోర్ కర్టన్సే ఉన్నాయి. అన్నీ కూడా ఆఫర్స్ ఉంటాయి. కొన్ని చాలా తక్కువగా దొరుకుతాయి. తక్కువగా ఇక్కడ చూసుకొని డోర్ మ్యాట్స్ ఉన్నాయి. తక్కువగా దొరుకుతాయి కానీ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్. ఇవి చాపింగ్ బోర్డ్స్. ఇవి మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ సెక్షన్లో చూడండి, ఇక్కడ మనకి స్టీల్ బాటిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. స్టీల్ బాటిల్సే కాదు, ఇక్కడ కుక్కర్, గ్యాస్ స్టవ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా స్టీల్ ప్లేట్లు, అక్కడ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న సిజర్ లైట్లు, అలాగే కట్టర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అన్నీ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. కొన్ని అయితే మనకి సగం రేటుకి ఇస్తారు, లేదా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కూల్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, ఇవన్నీ బాటిల్స్. ఇంకా చూసుకోండి బొమ్మలు కూడా బాగున్నాయి. ఇక్కడ కిడ్స్ టాయ్స్ కూడా ఈ ఫ్లోర్లోనే ఉంటాయి. ఇక్కడ చూడండి మనం లగేజ్ తీసుకెళ్ళే బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి. అంటే బయటికి వెళ్ళి వేరేగా మనం బయట షాపులకి వెళ్ళి కొనక్కర్లేదు. ఇక్కడికి వస్తే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అనమాట. ఇక్కడ ఆడుకోవడానికి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి తవా ఉంది, చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్లు అంటే సీలింగ్ ఫ్యాన్స్ అంటే కూడా అవి కూడా దొరుకుతాయి. అవన్నీ గ్యాస్ పొయ్యలు. ఇక్కడ ఇంకా మనం బకెట్లు, జగ్గులు, అలాగే ప్లాస్టిక్ చైర్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు. ఇంకా మనకి డిన్నర్ సెట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. అలాగే టీ కప్పులు, గాజు గ్లాసులు అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కప్పులు అన్నమాట. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనం డీమార్ట్కి వెళ్ళి అంటే ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం అనకుండా కళ్ళ ముందే అన్నీ ఉంటాయి. అక్కడ మనోడు చూడండి ఏసీని ఎంజాయ్ చేస్తున్నాడు దాని కింద నించొని. బాగా చల్లగా ఉంటుంది అనమాట. అంటే మరీ అంత కాదు కానీ కొంచెం మనం ఏసీని ఎంజాయ్ చేయొచ్చు. లోనికి వెళ్ళి అలా తిరిగి ఇక్కడ ఈ సెక్షన్లో చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. అలాగే మనకి టిఫిన్ బాక్సులు అంటాం కదా ప్లాస్టిక్వి, అవన్నీ కూడా ఆపోజిట్లో మనకి అయితే అవైలబుల్గా పెట్టారనమాట. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలోన. అదిగోండి లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న ఫ్యాన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కుక్కర్స్. ఇక్కడ చూడండి హాట్ బాక్సులు ఉన్నాయి. ఇదంతా లగేజ్ బ్యాగుల సెక్షను, స్కూల్ బ్యాగుల సెక్షన్. ఇది మొత్తం కూడా ఇక్కడ బ్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ బాల్స్ ఉన్నాయి. అంటే డీమార్ట్కి వెళ్ళి మనం ఇది మర్చిపోయాం అది మర్చిపోయామని అస్సలు అనుకోమన్నమాట. ఇక్కడ ఈ బాటిల్ చూడండి ఎంత బాగుందో, చిన్నపిల్లలు వాటర్ తాగే బాటిల్. ఇక్కడ చూడండి ఇది గాజుది వాటర్ బాటిల్ బట్ గాజుది. ఇది జ్యూసర్, మిక్సీలు, అంటే ప్రతి ఒక్కటి చెప్తున్నాను కదా. డీమార్ట్కి వెళ్తే ప్రతి ఒక్కటి కొనొచ్చు. ఇదిగోండి గాజు గ్లాసులు, టీ గ్లాసులు అనమాట. అవి గాజువి ముందు చూపించాను కదా. వీడియో అనేది చాలా ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది. అంటే నేను కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో తీశాను. చిన్నపిల్లల బాటిల్స్ చాలా బాగా అయితే నాకు నచ్చాయి. ఇదంతా చూసుకున్నట్టయితే ప్లాస్టిక్, అంటే మనం పప్పులు ఉప్పులు స్టోర్ చేసుకుంటాం కదా, అవి ప్లాస్టిక్ డబ్బాలు. ఇక్కడ పోపులు పెట్లు ఉన్నాయి. అక్కడ బొమ్మ చూసారా, అమ్మ బొమ్మ సినిమాలాగో బగిబుగే బగిని భాగవతి అన్నట్టు ఆ బొమ్మ సేమ్ అలానే అనిపించింది నాకు. ఇక్కడ చూసుకున్న పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి. ఇది కామ్సెస్, కారు థీమ్ ఉన్న కామ్సెస్. ఆ లోన టేబుల్స్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ అలా చూసుకోలేదు టేబుల్స్ ఉన్నాయని చెప్పి. తర్వాత బాగా చూశాను, ఓ ఇవి టేబుల్స్. ఫస్ట్ చూసేవో అనుకున్నాను, తర్వాత క్లారిటీ చూశాను టేబుల్స్ అయితే ఉన్నాయి. అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు ఆ బాక్స్లో అయితే. టేబుల్స్ రాని వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ఇదంతా ఫ్లవర్ వాజుల సెక్షన్ అనమాట. అక్కడ మనకి
డిన్నర్ సెట్లు కూడా పక్కనే కనిపిస్తున్నాయి. ఇదంతా ఫ్లవర్ వాజ్ సెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే టెడ్డీ బేర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కిడ్స్ టాయ్స్ సెక్షన్లో బొమ్మలు అయితే బాగున్నాయి. చూడండి, ఏనుగు బొమ్మలు, టెడ్డీ బియర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక పియానో కూడా ఉంటుంది, అది చిన్నపిల్లలది. అది సౌండ్ అనేది ప్లే అవుతుంది అనమాట. మనం ఏది నొక్కినా సౌండ్ అనేది వస్తుంది. చూడండి, ఇదే అది పియానో. సౌండ్ అయితే బాగా వస్తుంది. ఏనండి, ఫ్లోర్లో మనకి గ్రాసరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్కి అయితే మనం విజిట్ చేసినట్టయితే కిచెన్ ఐటమ్స్, ప్లే ఐటమ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. మనం మెట్లు దిగే సైడ్కి కూడా కొన్ని ఐటమ్స్ పెట్టుంటారు, అంటే అక్కడ కూడా తీసుకోవాలని చెప్పి. ఈ ఫస్ట్ నుండి ఆ చివరి వరకు ఈ రోలో ఉన్నవన్నీ కూడా బిల్లింగ్ కౌంటర్స్ అనమాట. యూపీఐ ఒక దగ్గర, క్యాష్ ఒక దగ్గర, కార్డ్స్ ఒక దగ్గర, అలా అయితే బిల్లింగ్ అయితే చేస్తారు. యాక్చువల్లీ షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే, బిల్ కట్టడం ఇంకో ఎత్తు అనమాట. చాలా లైన్స్ ఉంటాయి. ఇది క్లోజింగ్ టైం కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఉన్నారనమాట. మనం కొంచెం బయటికి వెళ్తే స్టార్టింగ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే పాప్కార్న్స్ కనిపిస్తాయి, అలాగే ఐస్ క్రీమ్ కూడా కనిపిస్తుంది. అది క్లోజింగ్ టైం. 8కి వెళ్ళి 10కి వస్తే మరి క్లోజింగ్ టైమే అది. 10కి అయితే క్లోజ్ చేసేస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.